మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే కొంత ధన నష్టం ఏర్పడుతుంది. చెడు సహవాసాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆడంబరాలకు పోయి ఎలాగూ వృత్తిలో, వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉందని చెప్పి ఆడంబరాలకు పోయి స్నేహితాలు చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఆ చెడు స్నేహితులను చేయడం వల్ల కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. డబ్బు నష్టపోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని మానసిక ఆందోళనలు ఇలాంటివి జరిగినప్పుడు మానసిక ఆందోళన సహజమైనటువంటిది కాబట్టి మానసికమైన ఒక ఆందోళన పడడము, స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది మొదటి వారంలో వృషభ రాశి వారికి జూలై మాసంలో. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. అనుకున్న లాభాలన్నీ కూడా సేకరిస్తారు, వచ్చేస్తుంది. యత్నకార్య సిద్ధి, ఏదో మీరు గత 2 నెలల నుంచి ఏదో కొత్త వ్యాపారానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచన ఇప్పుడు పూర్తి కావడానికి ఆస్కారం ఉంది. 10 మందిలో పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అందుకే చెప్పాను, కొత్త పరిచయాలు ఏర్పడేటప్పుడు ఆ వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి అతనితో పరిచయం చేసుకోండి. అతని మాటలు గుడ్డిగా నమ్మి డబ్బు నష్టపోవడము, అనారోగ్యంగా ఏర్పడడం అనేటువంటి చేయకండి. జాగ్రత్తగా ఆలోచించి చేయండి. కొత్త పరిచయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మనశ్శాంతిగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయి రెండవ వారంలో వృషభ రాశి వారికి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే మంచి ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, చలాకీగా ఉంటారు. డబ్బు కూడా సమయానికి అనుకూలంగా చేతిలోకి డబ్బు వస్తుంది. చేసేటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా జయంగా ఫలిస్తుంటాయి. కొత్త కార్యక్రమాలకు పునాదులు వేస్తారు. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే సదా ఆనందం. ఇంట్లో కుటుంబ సభ్యులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు ఆనందంగా ఉల్లాసంగా జీవితాన్ని గడపడం జరుగుతుంది. కొన్ని శుభవార్తలు వినడానికి కూడా ఆస్కారం ఉంది. కాకపోతే ఈ నెలలో ఈ చిన్న చిన్న ఆటంకాలు, ఈ దుష్ట సహవాసాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అవి సమసిపోవడానికి మీరు ప్రతిరోజు, ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు గణపతి స్తోత్రం పారాయణం చేయండి.